నమస్తే మాస్టర్స్. మనం 'సోల్ లెసన్స్ అండ్ సోల్ పర్పస్' అనే పుస్తకాన్ని చదువుకుంటున్నాము. ఇది సోనియా చుకిత్ గారు రాసారనమాట. ఇది ఒక ఛానెల్డ్ బుక్ ఫ్రమ్ లైట్ బీయింగ్స్ అనమాట. 'ఎ సిరీస్ ఆఫ్ థర్డ్ రే' అనే ఒక లైట్ బీయింగ్స్ నుంచి వచ్చినటువంటి ఛానెల్డ్ మెసేజ్ అనమాట. సో, ఇవాళ యాక్చువల్‌గా మనకి లెసన్ కొంచెం పెద్దగా ఉందనమాట. 'ఎంబ్రేస్ యువర్ లైఫ్ టెస్ట్.' సో, లెసన్ నంబర్ 15లో ఉన్నాం. ఔట్ ఆఫ్ 22 మనం లెసన్ నంబర్ 15లో ఉన్నాం అనమాట. సో, నిన్నటిదాకా అంటే మన జీవితంలో ఫేస్ చేసే ఛాలెంజెస్‌ని ఏ దృష్టితో చూడాలి, ఏ పర్స్‌పెక్టివ్‌తో చూడాలి అన్న విషయాలని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం డిస్కస్ చేసుకున్నాం కదా! సో, ఇవాళ ఏంటి అంటే సో, ఇవాళ స్టార్ట్ చేసుకోబోయేది ఏంటి అంటే, నిన్న ఆల్రెడీ మనం ఎండింగ్‌లో చెప్పుకున్నాం. ఏంటి అంటే మన మన లైఫ్‌లో ఫేస్ చేసే కొన్ని ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఎక్కువగా పర్సనల్‌గా తీసుకోవద్దు అని చెప్పేసి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఏంటంటే, మనకి యాక్చువల్‌గా 9/11 లాంటి ఒక పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, సునామీస్ ఇట్లాంటి పెద్ద పెద్ద లైఫ్ అంటే ఛాలెంజెస్‌ని ఫేస్ చేసినప్పుడు ఒక కంట్రీ పరంగానో, ఒక రీజియన్ పరంగానో పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు, అప్పుడు ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటది అన్నది ఒకసారి ఇక్కడ చూద్దాం అనమాట. The extreme events are often much easier to accept and embrace than the minor ones because they evoke a grander compassion and support. The world's heart swells and opens in the great crisis, at least temporarily, so you experience an expanse of love along with the hardships. But soul tests are not always administered on the grand scale. In fact, what's often so far difficult is they're very small little things, daily insights, indignities, and errands that you face. These situations are also spiritual exams that present you with an opportunity to expand your inner being. సో ఏంటి అంటే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు ఇలా 9/11 లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, సునామీ లాంటివి జరిగినప్పుడు, సైక్లోన్ అటాక్స్, ఎర్త్‌క్వేక్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు అందరం కూడా ఏంటి అంటే కలిసికట్టుగా ఏంటంటే ఆహ్, మన మన రీజియన్‌లోనే జరగవచ్చు. లేదంటే పక్కన కంట్రీలో జరగవచ్చు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్‌కి ఎంత గ్రేటర్ అంటే అందరం కలిసి ప్రే జేయడము, అందరూ కలిసి ఒక గ్రేటర్ లవ్ అండ్ కంపాషన్ చూపించడం. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి సహాయ సహకారాలని అందించటము. అక్కడ అందరికీ కూడా ఏంటి అంటే మనము ఆ పెద్ద పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అరే! భగవంతుడు ఇంత శిక్షించాడంటే వాళ్ళెంత పాపాత్ములో గదా! అక్కడ, అక్కడ వాళ్ళు పాపాత్ములు గాబట్టే అలా జరిగింది అని చెప్పేసి మనం ఎప్పుడు అసలు ఆ పర్స్‌పెక్టివ్‌లో ఏనాడు కూడా మనం ఆలోచించలా. అరే! వారికింత పెద్ద ఆపద కలిగిందే, మనమందరం ఆదుకోవాలి కదా! అంటే మన తోటి హ్యూమన్ బీయింగ్స్ ఇంతలాగా బాధపడుతుంటే వాళ్ళకి సహాయం చేయాలి కదా! అని చెప్పి ఇలా రిలీఫ్ ఫండ్స్‌కి రకరకాలుగా మనం డొనేట్ చేసుంటాము. ఒక బట్టలు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, మనీ రూపంలో కావచ్చు, ఎలా వీలైతే అలాగా మనము యాక్చువల్‌గా సహాయం చేసిన వారమే. అండ్ ప్రే చేసిన వారమే, వాళ్ళ పట్ల లవ్ అండ్ కంపాషన్ చూపించిన వారమే తప్పించి, ఏ రోజు కూడా వాళ్ళని జడ్జ్ చేయలేదు. సో, ఎక్కడ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ వస్తదంటే, పెద్ద పెద్ద మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లవ్ అండ్ కంపాషన్ చూపించే మనము, మన జీవితంలో మనకు పర్సనల్‌గా ఏదన్నా ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు మాత్రము దాన్ని ఏంటి అంటే, చాలా కష్టతరంగా తీసుకుంటాం అనమాట. చాలా పర్సనల్‌గా తీసుకుంటాం. దేవుడు నన్నెందుకు శిక్షిస్తున్నాడు? ఏమో దానికి అంటే నేను ఆ పని చేసినందుకు అది దేవుడికి నచ్చక, దేవుడు నా మీద కోపం వచ్చి, అందుకే నన్ను శిక్షిస్తున్నాడేమో అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాము. సో, భగవంతుడనేవాడు పరిపూర్ణమైన ప్రేమమూర్తి. ఎవ్వరిని కూడా శిక్షించడు. ఇదంతా కూడా మనమే రాసుకొనొచ్చాం. దేనికోసము? ఆత్మ పురోగతి కోసము అని చెప్పి మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో, ఏంటి అంటే, మనం రోజు ఏంటంటే, చిన్న చిన్న విషయాలలోనే అనేక రకాలైనటువంటి సోల్ టెస్ట్‌లు ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. మన డైలీ, మన డైలీ చేసే పనుల్లో పిల్లలొస్తే పిల్లల విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, మన తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, ఆఫీస్‌కెళ్ళినప్పుడు అక్కడ మనం ఫేస్ చేసే కొలీగ్స్ కానీ, మన కెరియర్ రిలేటెడ్ కావచ్చు. సో, ఏంటి అంటే మనీ విషయంలో కావచ్చు, ఇలా చిన్న చిన్న విషయాలలో మనం రోజువారీ మన సోల్ టెస్ట్‌ని ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. ఈ సిట్యుయేషన్స్ ఇచ్చినప్పుడు, ఈ పరిస్థితులను ఇచ్చినప్పుడు నువ్వెలాగా దాన్ని ఫేస్ చేస్తున్నావు? ఒక ఆపర్చునిటీ కింద తీసుకొని, ఓకే. ఇప్పటిదాకా నేను ధ్యానం చేస్తున్నాను, అవేర్‌నెస్‌ని పెంచుకుంటున్నాను, అండ్ ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాను. ఈ విషయాలను ఇంప్లిమెంట్ చేస్తున్నానా? దాన్ని టెస్ట్ చేయడానికి అనేక ఆపర్చునిటీస్ మనకి డే టు డే ఖచ్చితంగా దొరుకుతాయన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడేదైనా పని చేసేటప్పుడు అలా మైండ్‌లెస్‌గా ఒక ఇరిటేట్ నాకిది నచ్చదబ్బా! నాకు పాత్రలు తోమడం అంటే అస్సలిష్టం ఉండదు. బట్ ఆ పాత్రలు తోమడానికి కూడా ఏంటి అంటే రోజంతా నేను హైయెస్ట్ వైబ్రేషన్ మెయింటైన్ చేస్తే గనక నేను ఆ యూనివర్స్‌తో ఎప్పుడు కూడా కనెక్టెడ్‌గా, అలైన్డ్‌గా ఉంటానని నేను చదువుకున్నాను. ఓకేనా? సో, నాకు కొన్ని నచ్చని పనులుంటాయి. బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై డే టు డే యాక్టివిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి. ఆ పని చేసేటప్పుడు
బట్ స్టిల్ నేను మైండ్‌ఫుల్‌గా నా హైయెస్ట్ వైబ్రేషన్‌ని మెయింటైన్ చేస్తున్నానా? లేదు అంటే యాస్ యూజువల్ సుకృతలాగా ఓకే. నాకిది నచ్చదు. అబ్బా! నాకిదొద్దు అని చెప్పి ఎంతసేపు చీటికి మాటికి దాన్ని తిట్టుకుంటూ అండ్ లోయెస్ట్ వైబ్రేషన్‌లోకి పడిపోతూ, అరే! నేనెందుకు ఆడపిల్లలా పుట్టాను అని చెప్పి నన్ను నేను తిట్టుకుంటూ, సో, ఇలా చేస్తున్నానా? సో, ప్రతిరోజు మనకి ఏదొక లైఫ్ ఛాలెంజ్ అన్నమాట. ఏదైనా ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చింది. ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయిపోయి వాళ్ళొక మాట అంటే నేను 10 మాటలు అనేస్తున్నానా? లేదు అంటే గనక ఆగి ఎందుకు వీళ్ళు ఈ మాట అంటున్నారు అని చెప్పి ఆలోచించి నేను రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నానా? బికాస్ మనకి రియాక్షన్స్ అనేవి దీస్ ఆర్ నాట్ రైట్ అని మనకు తెలుసు. ఇన్‌స్టెడ్ ఆఫ్ రియాక్షన్ అండ్ రెస్పాన్స్ ఇవ్వాలని మనకు తెలుసు. ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా! సో, వీటన్నిటికి ప్రతిరోజు కూడా మనకి ఆపర్చునిటీస్ అనేవి దొరుకుతాయి. ఇవన్నీ గూడా మన స్పిరిచ్యువల్ ఎగ్జామ్స్. దేనికోసం? మన ఇన్నర్ బీయింగ్‌ని మరింత ఎక్స్‌పాండ్ జేయడం కోసము అన్నమాట. ఓకేనా? My teacher, Dr. Tully, once suggested me that each person is given no less than dozen tests a day to grow their soul. It's up to it's up to us to recognize these opportunities in order to succeed with them. For example, it is easy to be kind and loving to someone at church or temple, or to be sweet and accepting at our friend's house, or at a party, or at a social gathering. It's expected. But what do you do when no one is watching? So ఏంటి అంటే తన మాస్టరనమాట. తను చెప్తారట, ప్రతి ఒక్కరికి కూడా అంటే అట్‌లీస్ట్ ఏంటంటే, ఒక డజన్ టెస్ట్‌లు ప్రతి ఒక్కరు వాళ్ళ డే టు డే లైఫ్‌లో అంటే ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఇది అప్ టు అస్ అనమాట. అది ఏం టెస్ట్ అంటే, ఒకళ్ళొక మాట అన్నప్పుడు నేను రియాక్ట్ కాకూడదు. నా కొలీగ్ నేను చెప్పిన పని నేను చే నా 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 నేను చెప్పిన పనిని అసలు సంపూర్ణంగా చేయట్లేదు, వినిపించుకోవట్లేదు. ఆ సందర్భంలో నేను ఎట్లాగా రెస్పాండ్ అవుతున్నానా? రియాక్ట్ అవుతున్నానా? ఏ విధంగా నేను కోపం, ఆవేశంతో నిండిపోతున్నానా? సో, ఇవన్నీ ఏంటంటే అట్‌లీస్ట్ ప్రతిరోజు కూడా మనకొక డజన్ టెస్ట్‌లుంటాయట. మన మన ఆత్మని పురోగమనం చేసుకోవడానికి. అది రికగ్నైజ్ చేయడము, దాన్ని ఉపయోగించుకోవడము, అది మాత్రం నీ బాధ్యత. అంటే నీ బాధ్యత అంటే మన బాధ్యత అనేసనమాట. అయితే ఏంటి అంటే, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారేంటంటే, 10 మందున్నప్పుడు మనం చాలా స్వీట్‌గా బిహేవ్ చేస్తుంటాము. చాలా అబ్బా! అసలు వీళ్ళు ప్రేమ మూర్తులురా అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటాము. బట్ వెన్ నో వన్ ఈస్ సీయింగ్ అస్, అసలు మనము అంటే మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్‌లో, మనకు తెలిసిన సమాజం లేనప్పుడు, వేరే వాళ్ళ ముందు అండ్ ఎవరు చూడనప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము అన్నది దట్ ఈస్ రియల్ అస్ అన్నమాట. సో, అక్కడ మనం యాక్చువల్‌గా ఏంటి అంటే, మనం ఏం నేర్చుకుంటున్నాం, మనం ఎంత నేర్చుకుంటున్నాం, మనం ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నది ఎవరు చూడనప్పుడు కూడా, ఎవరు మనకి తెలిసిన వారు లేనప్పుడు కూడా, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము అన్న దాన్ని విషయం పైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి అన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. అది టూకీగా చెప్పేస్తాను. సో, ఎందుకు చదువుకోవడం మనం. ఓకేనా? అయితే 'సోనియా చుకిత్' గారికి ఒక స్పిరిచ్యువల్ థెరపిస్ట్ తెలుసట. అసలామె అందరూ కూడా ఎంతో అడ్మైర్ చేస్తారనమాట. షీస్ ఎన్ ఎపిటోమ్ అంటే తను అంటే షీస్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ గ్రేస్ అండ్ డిగ్నిటీ అనేసనమాట. అండ్ ఎప్పుడు కూడా తను చాలా కామ్‌గా, పేషెంట్‌గా, చాలా టాలరెంట్‌గా, చాలా వండర్‌ఫుల్‌గా, వైస్‌గా, చాలా లవ్వింగ్‌గా ఉండే ఒక వండర్‌ఫుల్ మాస్టర్ అనమాట. స్పిరిచ్యువల్ థెరపిస్ట్ తను. అసలు ఎంత అంటే అసల తను ఎంత బ్యూటిఫుల్ పర్సన్ అని చెప్పి అందరూ కొనియాడతారనమాట. అయితే ఏంటి అంటే తను క్లయింట్స్‌తో కూడా చాలా వండర్‌ఫుల్‌గా డీల్ చేస్తారనమాట. తన దగ్గరికొచ్చే ప్రతి క్లయింట్‌కి ఎంతో గైడెన్స్ అండ్ ఎంతో సపోర్ట్‌ని అందిస్తూ ఉంటారనమాట. అయితే సోంది చుకిత్ గారి దగ్గరికి ఒకసారి ఒక సింగిల్ మదర్ అనమాట ఆఫ్ 3 లిటిల్ బాయ్స్. ఓకే. తన దగ్గరికొస్తారనమాట సోనియా చుకిత్ గారి దగ్గరికి. తను చాలా స్ట్రెస్‌గా, ఓవర్‌వెల్మ్డ్‌గా ఉంటదనమాట. తను లైఫ్‌లో ఫేస్ చేసే సిట్యుయేషన్స్‌కి అండ్ తన ఆహ్, ఫేస్ చేసే సిట్యుయేషన్స్‌కి తనకు కొంత గైడెన్స్ కావాలనొస్తది. అయితే ఏంటంటే తనకొక మదర్‌లీ టచ్ కావాలి అండ్ తనకి గ్రేటర్ అడ్వైస్ కావాలి అని చెప్పేసి, ఈ స్పిరిచ్యువల్ థెరపిస్ట్ దగ్గరికి తను రిఫర్ చేస్తదనమాట. "నువ్వు అక్కడికెళ్ళు. ఆమె దగ్గర నీకు చాలా వండర్‌ఫుల్ అడ్వైస్ దొరుకుతుంది" అని చెప్పేసి. తనని షీ ఈస్ సో హ్యాపీ విత్ ద థెరపిస్ట్ అండ్ ఆల్సో వీక్లీ బేసిస్‌లో తను చూస్తూ ఉందనమాట. అయితే ఏంటంటే ఆహ్, ఒకసారి ఒక సమ్మర్‌లో యాక్చువల్‌గా ఈమె కాల్ చేస్తదనమాట. కాల్ చేసి చాలా అప్‌సెట్‌గా మాట్లాడుతూ ఉంటుంది. ఏమనంటే, "నేను ఒకసారి సోనియా గారు నేనొకసారి షాపింగ్‌కెళ్ళాను. షాపింగ్‌కెళ్ళి నా వస్తువులన్నీ కూడా నేను ట్రంక్‌లో పెట్టుకుంటూ ఉన్నాను. అప్పుడు ఏంటంటే ఒక డ్రైవర్ సడెన్‌గా వచ్చేసి నా వెహికల్‌ని గుద్దాడు. గుద్దడంతోని నా కారు ముందుకెళ్ళి గుద్దుకుని నా ఫ్రంట్ ఎండ్ అనేది చాలా డ్యామేజ్ అయింది. సో, అక్కడితోని ఏంటంటే జస్ట్ ఇలా గుద్దేసి వాళ్ళు వెంటనే అంటే హిట్ అండ్ రన్ లాగా అన్నమాట. దే ఇమ్మీడియేట్‌లీ డ్రోవ్ ఆఫ్. ఓకేనా?
అదేంటంటే తనకి యాక్చువల్‌గా నంబర్ ప్లేట్ చూడటం గాని, అది నోట్ చేసుకోవడం గాని కుదరలేదనమాట. కానీ అదే పార్కింగ్ లాట్‌లో ఉన్న ఇంకొకరు ఏం చేస్తారంటే ఆ డ్రైవర్ లైసెన్స్ నంబర్ నోట్ చేసి ఈమెకిస్తారనమాట. అసల ఏంటి అంటే ఆమె చాలా బాధపడతదనమాట. ఎందుకంటే తనకి రిపేర్ చేపించుకోవడానికి కూడా మనీ ఉండదు ఆమె దగ్గర. అసలు ఎలా ఇది పోనీ అట్‌లీస్ట్ ఒక సారీ అయినా చెప్పడానికైనా ఇమ్మీడియేట్‌గా అలా గుద్దేసి వెళ్ళిపోయారే అన్యాయంగా అని చెప్పి తను చాలా కోపంగా ఉంటదనమాట. కోపంగా ఉండి సరే ఎలాగో పక్కన వారు లైసెన్స్ నంబర్ ఇచ్చారు గదా! తినెళ్తదనమాట పోలీస్ స్టేషన్‌కెళ్ళి రిపోర్ట్ ఫైల్ చేస్తది. ఫైల్ చేసిన తర్వాత తీరా ఓనర్ ఎవరు అంటే తను వీక్లీ బేసిస్ మీద చూసే తన థెరపిస్ట్ అనమాట. అసలామెకి ఇంకా చాలా బాధనిపిస్తది అండ్ చాలా కోపం గూడా వస్తదనమాట. సో, ఏంటి అంటే, ఆమె ఎంత కామ్ అండ్ స్పిరిచ్యువల్ డీమీనర్ కలిగినప్పటికీ కూడా, తనకి వేరే అంటే, ఇంకొక కోణం గూడా ఉంది ఆమె. ఎవరు చూడనప్పుడు, తన క్లయింట్స్ చూడనప్పుడు, తనకి ఇంకొక కోణం కూడా ఉంది. చూడండి ఆమె ఎలా బిహేవ్ చేశారో, అని చెప్పి సోనియా చుగత్ గారికి చెప్తదనమాట. సో, ఈ ఈ పని వల్ల యాక్చువల్‌గా ఏంటంటే, తన రెప్యుటేషన్ మీద కూడా కొంచెం దెబ్బతింటదనమాట. సో, ఇప్పుడు సోనియా చుగత్ గారు ఏం చెప్తారంటే, "దిస్ ఇజంట్ టు సజెస్ట్ దట్ వి వోంట్ హావ్ అవర్ లెస్ థాన్ స్టెల్లర్ మొమెంట్స్. వి ఆల్ డూ. After all, a part of human being is to be, well, it's human. We can get quite irritable, impatient, and rude sometimes. It's what we do with this energy that's a challenge." సో, ఏంటి అంటే మనకేంటంటే అంటే జీవితంలో జరిగే ప్రతి సంఘటన గూడా ఒక మిరాక్యులస్ అండ్ మ్యాజికల్ మొమెంట్సే కానక్కర్లేదు. దానికంటే తక్కువ మొమెంట్స్ మనకు ప్రతి ఒక్కళ్ళం అంటే జీవితంలో డే టు డే బేసిస్ మీద మనం ఫేస్ చేస్తూనే ఉంటాము. అండ్ ఆఫ్టర్ ఆల్ మనం ఒక హ్యూమన్ బీయింగ్. మనకొక హ్యూమన్ యాస్పెక్ట్ ఉంది. మనకొక ఇగో ఉంటుంది. మనలో కొన్ని నెగెటివ్ క్వాలిటీస్ ఉంటాయి. కొన్ని వీక్‌నెసెస్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ ఉంటుంది. యాహ్! మనం అందరం కూడా ఇరిటబుల్, ఇంపేషెంట్ అండ్ రూడ్ అయిపోతూ ఉంటాం సమ్‌టైమ్స్. బట్ ఛాలెంజ్ ఏంటి అంటే, ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఫేస్ చేసినప్పుడు, ఈ ఎనర్జీని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు అన్నదే అన్నమాట. You can never truly get away with less than loving behavior toward anyone, even with yourself. Master, teacher, and great avatar, Jesus Christ said it's best whatsoever you do to the least of my brothers that you do unto me. So, when you mistreat another, not only do you disrespect and hurt their inner being, you also harm and degrade your own. సో ఏంటి అంటే ఆహ్, యాక్చువల్‌గా ఏంటి అంటే, మనం వేరే వాళ్ళ పట్ల లవింగ్ బిహేవియర్ మనం గనక వేరే వాళ్ళ పట్ల చూపించట్లేదు అంటే గనక, అది ఎంతో కొంత నీ పట్ల కూడా నువ్వు సంపూర్ణంగా చూపించుకోవట్లేదు. నీ పట్ల నీకు ఆ లవింగ్ బిహేవియర్, రెస్పెక్ట్ ఆర్ కంపాషన్ ఆర్ ఆ పేషెన్స్ ఆర్ ఆ లవ్ నీ పట్ల నీకు కూడా లేదు. అదే వేరే వాళ్ళ మీద ఎందుకు నువ్వు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటావు. అండ్ వేరే వాళ్ళని మిస్‌ట్రీట్ చేసి, వేరే వాళ్ళ యొక్క ఇన్నర్ బీయింగ్‌ని హర్ట్ చేస్తే దాని యొక్క దాని యొక్క ఫలితం నీ యొక్క ఇన్నర్ బీయింగ్ కూడా తడుతుంది. బికాస్ వి ఆర్ ఆల్ అగైన్ సేమ్. అది మనకి తెలుసు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. So you may think that you can get away with this, especially if no one is looking, but you compromise your own integrity and sacrifice your grace and dignity when you disparage someone else or mean to yourself. సో ఏంటంటే ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి ఏంటంటే ఇక్కడ నేను అంటే యాక్చువల్‌గా ఒక మూవీ ఉంటది. 'రామ్' మూవీ అన్నమాట. సమ్ గుంటూరు ఏదో ఉంటది మూవీ. అందులో 'ప్రకాష్ రాజు' చాలా బ్యూటిఫుల్‌గా ఈ పాత్రని భలే పోషిస్తాడనమాట. తనేంటంటే 'ప్రకాష్ రాజ్' ఏంటంటే అదొక మిర్చి యాడ్ అనమాట. సో, దానికి ఒక ప్రెసిడెంట్‌గా ఉంటాడు. అందరి ముందేమో చాలా మంచి వ్యక్తిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో, వెన్ ఎవ్రీబడీ స్లీప్స్ హి షోస్ హిమ్సెల్ఫ్ అనమాట. తన యొక్క డార్క్ సైడ్‌ని తనకి తాను చూపించుకుంటూ ఉంటాడు. సో, ఎవ్రీబడీ విల్ హావ్ అండి. అందరి ముందు ఇదిగో మనం ట్రూగా, ఆథెంటిక్‌గా అందరి ముందు నిజంగానే బిహేవ్ చేయం నిజానికి. యాక్చువల్‌గా. ఏంటి అంటే అందరి ముందు ఉన్నప్పుడు ఒక సైడ్ ఉంటుంది. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్‌తో మన గురించి సంపూర్ణంగా తెలిసిన వాళ్ళ వాళ్ళ మధ్యలో మనం ఒకలాగా రూడ్‌గా, రాండమ్‌గా అట్లా బిహేవ్ చేస్తూనే ఉంటాం మనం. సో, ప్రతి ఒక్కళ్ళకి ఏంటి అంటే పబ్లిక్ ముందు చూపించుకోవడానికి అండ్ ఇంట్లో చూపించుకోవడానికి అండ్ మనతో మనం చూపించుకోవడానికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్ అందరికీ ఉంటాయన్నమాట. సో, దట్స్ అండ్ ఆల్ ప్రిటీ కామన్. బట్ ఏంటి అంటే వేరే వాళ్ళని హర్ట్ చేయడము అంటే నిన్ను నువ్వు హర్ట్ చేసుకోవడమే అని కూడా చెప్తున్నారనమాట. ఆల్ ద హ్యూమన్ బీయింగ్ హావ్ ఎ షాడో సైడ్. ద థీఫ్, ద ద బుల్లీ, ద ప్రెటీ టెరెంట్, మానిప్యులేటర్, ది అబ్యూజర్. To name a few, especially when engaging with those whom you project to be greater or lesser than yourself on a soul level, there is no hierarchy or importance.
ఆల్ ద స్పిరిట్స్ ఆర్ ఈక్వల్లీ ప్రెషియస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. సో, ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్‌కి షాడో సైడ్ ఉంటదనమాట. వాళ్ళలో ఒక దొంగ ఉండొచ్చు. అంటే దొంగ అంటే ఆల్‌వేస్ వాళ్ళ ఆబ్జెక్ట్సో, వాళ్ళ మనీనో యూ నో ఆహ్, తీసేసేవాళ్ళు కాదనమాట. లూయిస్ హే గారు ఒక బుక్‌లో అద్భుతంగా చెప్తారు. ఏంటి అంటే ఒకళ్ళ టైం వేస్ట్ చేసేవాళ్ళు గూడా అంటే మనకేం ఊసిపోవట్లేదనుకోండి, పక్కనోళ్ళ దగ్గరికెళ్ళి ఎళ్లి కొంసేపు సుత్తి చెప్దాం. ఏదైనా ఊరికే మాట్లాడదాం. ఊసిపోవట్లేదు నాకు అని చెప్పేసి మనం వాళ్ళతో బాతాకాని పెట్టి వాళ్ళ టైమ్ వేస్ట్ చేస్తున్నాం అనుకోండి. దేర్ వి ఆర్ అగైన్ ఎ థీఫ్. తెలుసో తెలియకో మనం వాళ్ళ యొక్క సమయాన్ని తీసేసుకుంటున్నాం అనమాట. అండ్ లూయిసే గారు ఎక్కడిదాకా చెప్పారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెస్టారెంట్‌కెళ్ళాం అనుకోండి. అక్కడ నీకు కావాల్సినటువంటి టిష్యూస్ కంటే ఎక్కువ ఎక్స్‌ట్రా తెచ్చుకున్నావు అనుకో, దేర్ యూ ఆర్ అగైన్ ఎ థీఫ్. నీకు తెలియకుండా ఎంతో కొంత పర్సెంటేజ్ ఆఫ్ దొంగ లక్షణాలు నీలో ఉన్నాయి అని చెప్పేసనమాట. నాకైతే ఆ పుస్తకంలో ఆ పాయింట్స్ చదివినప్పుడు భలే అసలు ఆశ్చర్యం అనిపించిందనమాట. వామ్మో! ఇంత లెవెల్‌లో ఇంత డీప్ యాస్పెక్ట్స్‌లో మనం తరిచి చూసుకోవాలా అని చెప్పి అనిపించిందనమాట. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. సో, మనలో ఒక షాడో సైడ్ ఉంటదనమాట. ఒక థీఫ్ అయ్యుండొచ్చు, ఒక బుల్లీ అయ్యుండొచ్చు, ఒక ఏంటంటే ఒక మానిప్యులేటర్ అయ్యుండొచ్చు. కొన్నిసార్లేంటంటే ఆహ్, మనకి నచ్చినట్టుగా అనమాట. ఒక విషయం జరగాలి అనుకున్నప్పుడు పక్కన వాళ్ళందరిని గూడా తెలియకుండా, అది చాలా మంచిది తెలుసా అని చెప్పేసి మనం వాళ్ళని మానిప్యులేట్ చేస్తాం. సో, మనకి తెలిసిందే మనం కరెక్ట్ అనుకుని జెప్పి మనకి తెలుసో తెలియకో కొంతమందిని మానిప్యులేట్ చేస్తాం కదా! సో, ఏంటంటే కొన్ని సార్లు మనలో అబ్యూజర్ ఉండవచ్చు. మనలో షాడో సెల్ఫ్‌గా. ఏంటి అంటే మనం ఇదంతా ఎవరి మీద చూపిస్తూ ఉంటామంటే, మనకంటే ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళ మీదో, లేదంటే తక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళ మీదో చూపిస్తూ ఉంటాం. సో, మనలో ఉండే మానిప్యులేటర్ ఇంపాక్ట్ ఎవరి మీద చూపిస్తూ ఉంటాం అంటే, మనకంటే తక్కువగా ఫీల్ అవుతుంటాం చూసారా? ఈళ్ళని ఎలాగైనా చెప్పి మానిప్యులేట్ చేయొచ్చురా! అన్న వాళ్ళ మీద అది అక్కడ చూపిస్తుంటాము. అండ్ ఇంకొక చోట ఏంటి అంటే, బుల్లీ ఎక్కడ చూపిస్తూ ఉంటాము, లేదు అంటే గనక జడ్జ్‌మెంట్స్ ఎక్కడ చూపిస్తామంటే, మనకంటే ఎదిగిన వాళ్ళ పట్ల చూపిస్తూ ఉంటాం అనమాట. వాడేమన్నా ఈజీగా పైకెళ్ళిపోయాడా, ఇప్పుడంటే అలా బిహేవ్ చేస్తున్నాడు కానీ అని చెప్పేసి, బాగా ఎదిగిన వాళ్ళ పట్ల మనమేమో కొన్ని సార్లు చెప్పాలంటే జడ్జ్ చేయడము, కామెంట్ చేయడము, క్రిటిసైజ్ చేయడము, అంటే వాళ్ళ ముందు కాకపోవచ్చు, పక్కన వాళ్ళ ముందు చేస్తూ ఉంటాము. సో, ఒక విధంగా చెప్పాలంటే ఆత్మస్థాయిలో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తున్నారు ఇక్కడ ఏంటి అంటే, ఆత్మస్థాయిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అందరూ ఈక్వల్లీ ప్రెషియస్ అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ధ్యానంలోకొచ్చాము, ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు సాధారణంగా మనం నిన్న గూడా జెప్పుకున్నాము. ఇప్పుడు చూడండి అసలు కొంచెం కూడా మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేసేవారు చాలా మందే ఉంటారు. అసలు చాలా క్రూరంగా, రూడ్‌గా బిహేవ్ చేసి కొంచెం కూడా మానవత్వం లేకుండా బిహేవ్ చేసేవాళ్ళు కూడా చాలా మందుంటారు. కానీ ఆన్ ఎ సోల్ లెవెల్ ఎవ్వరికీ కూడా అంటే అతను తక్కువవాడు కాదు. భగవంతుడికి అతను తక్కువవాడు కాదు. నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నావు గాబట్టి నువ్వేమి ఎక్కువ కాదు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. ప్రతి ఒక్క స్పిరిట్ ఈక్వల్లీ ప్రెషియస్ అన్నమాట. ప్రతి ఒక్కరి మీద ప్రేమ తప్పించి ఆయన ఏమీ చూపించరు. ప్రేమ, అన్‌కండీషనల్ యాక్సెప్టెన్స్. అతను ఎంత చెడ పనులు చేస్తున్నా కానీ తన పట్ల అన్‌కండీషనల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. నువ్వు ఎంత ఉన్నతమైన మార్గంలో వెళ్తున్నప్పటికి కూడా నీ పట్ల కూడా అంతే అన్‌కండీషనల్ లవ్ అండ్ యాక్సెప్టెన్స్ ఉంటుందన్నమాట. దేర్ ఈస్ నో లెస్, దేర్ ఈస్ నో మోర్. ఎవ్రీబడీ ఆర్ ఈక్వల్లీ ప్రెషియస్ అన్నమాట. అండ్ ఎనీ అదర్ పర్సెప్షన్ ఈస్ ఎరోనియస్. ఒకవేళ దేవుడి కళ్ళలో నేను చాలా బుద్ధిమంతురాలిని. ఐ యామ్ ఎ గుడ్ గర్ల్. నేను మెడిటేషన్ చేస్తున్నాను. నేను రోజు ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాను. ఐ యామ్ ఎ గుడ్ గర్ల్ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? దెన్ యువర్ పర్సెప్షన్ ఈస్ ఎరోనియస్ అని చెప్తున్నారనమాట. ఇట్స్ ఎ ఫాల్స్ పర్సెప్షన్. ఇట్స్ ఎ రాంగ్ పర్సెప్షన్ అని చెప్తున్నారనమాట. వెన్ యూర్ అటెంప్టెడ్ టు జడ్జ్ అనదర్, రికగ్నైజ్ ఇట్ యాస్ ఎ వెల్ ప్లేస్డ్ టెస్ట్ గివెన్ టు యూ బై ద హయ్యర్ సెల్ఫ్ యాస్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్పాండ్ యువర్ అవేర్‌నెస్ ఆఫ్ వన్ షేర్డ్ డివైన్ స్పిరిట్. ఓకే. అంటే మనం ఎప్పుడైనా వి ఆర్ టెంప్టెడ్ టు జడ్జ్. ఇప్పుడు సాధారణంగా యూట్యూబ్ నేనే నాకు అసలు జడ్జ్‌మెంట్ నేనెక్కడ చూస్తూ ఉంటానంటే నాకెక్కువ, ఇప్పుడు ఏంటంటే యాహ్, ఇప్పుడు మూవీ వాళ్ళనమాట. వాళ్ళు కావాలని అంటే ఇప్పుడు చూడండి వాళ్ళు ఫోటో షూట్స్ అవి చేస్తుంటారు. వాళ్ళు కొన్ని ప్రాపర్‌గా డ్రెస్ చేసుకోరు. అవి చూసి ఎందుకు అండ్ కొన్నిసార్లు నేనెలా వాళ్ళని జడ్జ్ చేస్తానంటే, అరే! వీళ్ళింత సంపాదిస్తున్నారు గదా! ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్ పట్ల ఏమి దృష్టి చూపించరా? ఎప్పుడు చూడు ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ ఫేస్‌బుక్‌లో ఇలా పోస్ట్ చేయడమేనా అని చెప్పి నేను అలా జడ్జ్ చేస్తూ ఉంటాననమాట. ఎప్పటికప్పుడు ఐ విల్ బి టెంప్టెడ్ టు.
నేను ఎప్పటికప్పుడు క్యాచ్ చేయాలని చూస్తూ ఉంటాను. బట్ ఐ విల్ బి టెంప్టెడ్ టు అనమాట. సో, యూట్యూబ్‌లో షార్ట్స్‌లో కొంతమంది చూసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంటదనమాట జడ్జ్‌మెంట్. నేను ఎన్ని సార్లు అరే! జడ్జ్ చేయకూడదు కదా! అందరం ఒకటే కదా! వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో కదా! వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటో కదా! వాళ్ళ బిలీఫ్స్ ఏంటో కదా! దానికి తగ్గట్టుగానే కదా! వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని ఎప్పటికప్పుడు ఏంటంటే ఒకసారి వాళ్ళ మీద జడ్జ్‌మెంట్ పాస్ అయిపోయిన తర్వాత ఇయన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సో, మనం ఏంటి అంటే ప్రతిసారి ఒకళ్ళని జడ్జ్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి. అది చాలా పకడ్బందీగా చక్కగా నీకు ప్లేస్ చేసినటువంటి ఒక టెస్ట్ అన్నమాట. ఏంటి? బై యూర్ హయ్యర్ సెల్ఫ్. ఏంటి? నువ్వు ఈ సిట్యుయేషన్ వచ్చినప్పుడు, ఇది చూసినప్పుడు, వీళ్ళని చూసినప్పుడు నువ్వు జడ్జ్ చేస్తున్నావా? లేదు అంటే గనక నీ యొక్క అవేర్‌నెస్ ఇమ్మీడియేట్‌గా వచ్చేసి అక్కడ. అరే! లేదే అంటే దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు మీ. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ప్రెషియస్ అని అర్థం చేసుకొని వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నావా? ఇది వెరీ వండర్‌ఫుల్‌గా చాలా పకడ్బందీగా ప్లేస్ చేసినటువంటి ఒక టెస్ట్ అన్నమాట. ఓకేనా? సో, అలా చాలా మైన్యూట్ లెవెల్స్‌లో అనేక టెస్ట్‌లు మన డే టు డే ప్రతిరోజు కూడా మనందరం ఫేస్ చేస్తున్నాం. అది ఎక్కడ ఉంది ఆ టెస్ట్? ఏ ఆహ్, ఆహ్, ఆ ఒక్క ఆపర్చునిటీని మనం పట్టుకుని, అది ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకొని చక్కగా గ్రో అవ్వడమే మనం చేయవలసింది. యువర్ ఎగ్జామ్ మే కమ్ వెన్ యూఆర్ బీయింగ్ అక్యూస్టెడ్ బై ఇంటాక్సికేటెడ్ హోమ్‌లెస్. ఓకే. సో, ఏంటి అంటే మనకి టెస్ట్‌లు ఎక్కడెక్కడ రావచ్చని ఊరికే జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారనమాట. ఓకే. మనం ఏంటి అంటే గ్రోసరీ కార్ట్స్ దగ్గర అంటే మనం ఇప్పుడు చూడండి మాల్స్‌కెళ్తుంటాము. లేదంటే గ్రోసరీ స్టోర్స్‌కెళ్తాము. అక్కడ ఏంటి అంటే కొంతమంది హోమ్‌లెస్ పీపుల్ అక్కడ తిరుగుతూ ఉంటారు. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోమ్‌లెస్ మ్యాన్ బెగ్ చేస్తున్నాడు. మీరేమి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు విపరీతంగా మిమ్మల్ని తిడుతున్నాడు. తిట్టేటప్పుడు మీరెలా ఫీల్ అవుతున్నారు? అట్ ది సేమ్ టైమ్ ఏంటి అంటే ఎవరైనా ఒక యారోగెంట్ యంగ్ డ్రైవర్ మిమ్మల్ని సడెన్‌గా ఏంటి అంటే కట్ తీసుకొని అసలు మిమ్మల్ని కట్ చేసి ఎళ్ళిపోతున్నాడు. అతను చాలా ఇంపేషెంట్‌గా ఉన్నాడు. అతని పట్ల మీరెలా ఫీల్ అవుతారు? అండ్ లేదంటే గ్రోసరీస్ కంప్లీట్ చేసుకున్నారు. ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు. అసలు మీరడిగే ఏ క్వెషన్‌కి సరిగ్గా ఆన్సర్ జేయట్లేదు. అండ్ మీకేమో టైమ్ అయిపోతోంది. అప్పుడు మీరెలాగా రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఒక సర్వర్ ఒస్తున్నాడు. అతను మీ ఆర్డర్ కన్‌ఫ్యూజ్ చేసి ఏంటంటే, మీరు తిననిదేదో తీసుకొనొచ్చి మీ మీ దగ్గర పెట్టారు. అప్పటికే అరగంట మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ అప్పుడు మీరెలా ఫీల్ అవుతున్నారు? ఇవన్నీ గూడా మనకి టెస్ట్‌లు అని జెప్పేస్తున్నాననమాట. హౌ డు యూ ఫేస్ ది సోల్ టెస్ట్? ఆర్ యూ కైండ్? ఆర్ యూ పేషెంట్? ఆర్ యూ టాలరెంట్? ఆర్ ఆర్ యూ ఇంపేషెంట్, అబ్యూసివ్ ఆర్ రూడ్? ఇట్ డజంట్ మ్యాటర్ హూ అబ్జర్వ్స్ దిస్. యూ నో ద ట్రూత్. ఎవరు చూస్తున్నారో చూడట్లేదని పక్కన పెట్టండి. మీకు ఆ నిజం తెలుసు. మీరు టాలరెంట్‌గా ఉంటున్నారా? కైండ్‌గా ఉంటున్నారా? పేషెంట్‌గా ఉంటున్నారా? అందరిని అన్‌కండీషనల్ యాక్సెప్టెన్స్ అండ్ లవ్‌లో ఉంటున్నారా? లేదంటే జడ్జ్‌మెంట్ చేస్తున్నారా? హేట్ చేస్తున్నారా? ద్వేషిస్తున్నారా ఒక్కొక్క విషయాన్ని చూసి? ఈచ్ ఆఫ్ ది సిట్యుయేషన్స్ ఇస్ ప్లేస్డ్ ఇన్ యువర్ పాత్ టు గివ్ యూ అ ఛాన్స్ టు ఎక్సర్సైజ్ మోర్ లవ్ అండ్ టెండర్‌నెస్. సో, ఏంటి అంటే ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఎందుకిచ్చినియి? ఎంతలాగా నువ్వు ఇంకా ఓపెన్‌గా ఉండి నువ్వెంతలాగా ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఫేస్ చేస్తున్నా కానీ, నీ లోపలున్న ఆ వెల్‌నెస్ ఆఫ్ అంటే ఒక అంటే ఆ గొప్ప లవ్ అండ్ టెండర్‌నెస్‌ని నువ్వు బయటికి తీసుకొస్తున్నావా? లేదంటే నీ రూడ్‌నెస్‌ని, నీ ఇంపేషెన్స్‌ని బయటికి తీసుకొస్తున్నావా? సమ్ ఆఫ్ దీస్ ట్రయల్స్ ఆర్ ఈజియర్ టు ఓవర్‌కమ్ దాన్ ది అదర్స్. ద మోర్ డిఫికల్ట్ సంథింగ్ ఈస్ ద మోర్ ఈగర్ యువర్ సోల్ ఈస్ టు గ్రో టు ద నెక్స్ట్ లెవెల్. కొన్ని చాలా ఈజీగానే, తేలిగ్గానే ఓకే. మన అవేర్‌నెస్‌తో, మన మైండ్‌ఫుల్‌నెస్‌తో కొన్ని ఈజీగానే ఓవర్‌కమ్ చేస్తాం. కొన్ని ఈజీగానే పట్టుకుంటాం. చక్కగా వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. కానీ కొన్నేమో బాగా డిఫికల్ట్‌గా అనిపిస్తాయి. అబ్బా! ఈ విషయంలో మాత్రం నా వల్ల కాట్లేదండి. నేను రాజీ పడట్లేదండి. రాజీ పడలేకపోతున్నానండి. ఈ విషయంలో జడ్జ్‌మెంట్ వచ్చేస్తుందండి. ఈ విషయంలో రియాక్ట్ అయిపోతున్నానండి అని అనుకున్నవే అక్కడే మీ సోల్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తుందనమాట. ఇక్కడే నీ యొక్క చాలా గ్రోత్ ఆధారపడి ఉంది అని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేస్తుందనమాట. యాక్సెప్ట్ ఆల్ ద ఛాలెంజింగ్ మొమెంట్స్ విత్ గ్రేస్ అండ్ డిగ్నిటీ. నోయింగ్ దట్ దే ఆర్ ద టెస్ట్స్ అండ్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్. ప్రతి ఒక్క ఛాలెంజ్‌ని గ్రేస్ అండ్ డిగ్నిటీతో. అబ్బా! నాకే రావాలా ఇయన్నీ? నన్నే అందరూ ఇరిటేట్ చేయాలా? నా ముందుకే రావాలా ఇలాంటి వేస్ట్ ఫెలోస్ అందరూ అని చెప్పి తిట్టుకోకండి. యాక్సెప్ట్ విత్ గ్రేస్ అండ్ డిగ్నిటీ. నోయింగ్ థట్ ఇవన్నీ కూడా టెస్ట్స్. నన్ను వీటన్నిటి వెనక కూడా ప్రతి ఒక్క టెస్ట్ వెనక గొప్ప బహుమతి ఉంటుంది. ఆ బహుమతి ఏంటండి? ఇప్పుడు చూడండి ఇరిటేట్ అయితే ఎవరి బాడీ అండి పొల్యూట్ అవుతుంది? ఎవరి మైండ్ అండి పొల్యూట్ అవుతుంది? ఎవరమండి ఆవేశానికి గురవుతున్నాం? ఎవరమండి కోపానికి గురవుతున్నాం? మనమే. అసలు ఎవ్వరికీ ఏమి జేసేది ఉండదండి మనము. మనకి మనమే జేసుకుంటున్నాం. ఇక్కడ మన రియాక్షన్స్ అన్నీ గూడా ఇట్స్ ఇంపాక్టింగ్ అస్. ఈ విషయాన్ని ఎప్పుడు గూడా మన బుర్రలో బాగా ఉంచేసుకోవాలనమాట. ఏంటంటే ఏదైనా అనవసరంగా ఎక్కువ సేపు క్యారీ చేస్తున్నాము అంటే గనక తెలియకుండా మన బాడీని, మన మైండ్‌ని మనం చాలా స్పాయిల్ చేసుకుంటున్నాం అనమాట. మనకి మనమే నష్టాన్ని కలిగించుకుంటున్నాం. ఎవ్వరిని కూడా అసలు మనం ఏమి చేయలేము.
ఎవరినైనా ఏదైనా చేసుకోగలం అది మనకి మనమే. సో, ప్రతి టెస్ట్ ఫేస్ చేసేటప్పుడు ఒక గ్రేషియస్‌గా దాన్ని యాక్సెప్ట్ జేయడానికి ప్రయత్నించండి. దాన్ని ఇబ్బంది పడకండి. దాన్ని అంటే అబ్బా! నాకే రావాలని తిట్టుకోకండి. అది గూడా మళ్ళీ మన మీదే ఇంపాక్ట్ అన్నమాట. మనమే ఒక విక్టిమ్ లాగా ఆ విక్టిమ్ కాన్షియస్‌నెస్‌లో మనం ఎప్పుడు ఉండకూడదన్నమాట. సో, ఇమ్మీడియేట్‌గా బయటికి రావాలి. దాన్ని గ్రేస్‌తో టేకప్ జేయండి అని చెప్తున్నారన్నమాట. సో, ఇంకా ఇక్కడ 'సోనియా జగత్' గారు ఒక ఎగ్జాంపుల్ జెప్పారు. దీన్ని ఒక టూకీగా జెప్పేసుకుందాం. ఓకేనా? యాక్చువల్‌గా 'సోనియా జగత్' గారికేంటంటే ఒక, ఒక అమేజింగ్ హెల్త్ రిసార్ట్‌లో ఓకే. అక్కడేంటంటే ఒక 80 మందికి తనని టీచ్ చేయమని చెప్పి వస్తారనమాట. 4 రోజుల పాటుగా. అయితే ఏంటంటే తను ఏంటి అంటే అన్‌కండిషనల్ లవ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ మన లైఫ్‌లో ఫేస్ చేసే ఛాలెంజెస్‌ని ఎలా ఎంబ్రేస్ జేయాలి విత్ అన్‌కండిషనల్ లవ్ అండ్ ఎలా మన ఆత్మ పురోగతి కోసం మనము ఒక పేషెన్స్‌తోని ఎలా మనం ఫేస్ చేయాలి అన్న విషయాలని తను నేర్పించడానికి వస్తారనమాట అక్కడికి. చాలా వండర్‌ఫుల్‌గా అసలు ఒక ట్రూ ఎక్స్‌పర్ట్ ఎలా మాట్లాడాలో చక్కగా అలా మాట్లాడి క్లాసులు దంచేస్తారనమాట సోనియా జగత్ గారు. చాలా వండర్‌ఫుల్‌గా చెప్పేసాను నేను అని చెప్పి. అయితే ఏంటి అంటే ఆ వెల్‌నెస్ రిసార్ట్‌లో తనకేంటంటే వచ్చి అక్కడ టీచ్ చేసినందుకు తనకి పేమెంట్‌తో పాటుగా ఒక కాంప్లిమెంటరీగా తనకొక స్పా ఒక యాహ్! ఒక 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 స్పా సర్వీస్ ఒక స్పా సర్వీస్‌ని కాంప్లిమెంటరీగా ఇస్తారనమాట. తనేమనుకుంటదంటే అసల షీ ఈస్ యాక్చువల్లీ వెరీ మచ్ ఎంథూసియాస్టిక్ అబౌట్ దట్ స్పా సర్వీస్ అనమాట. అబ్బా! ఐ యామ్ వెరీ వెల్ డిజర్వ్డ్. నాకు ఈ స్పా సర్వీస్ నేను చేయించుకోవాలి. నేను చాలా రిలాక్స్ అయిపోవాలి. షీ ఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టువర్డ్స్ దట్ స్పా సర్వీస్ అనమాట. అయితే తీరా తిను 4 రోజులు కంప్లీట్ చేసుకుంటుంది గదా! హ్యాపీగా అసలందరి ముందు 80 ముందు గొప్ప గొప్పగా లెక్చర్స్ చెప్తుంది. అసలందరూ ఈమెనొక వండర్‌ఫుల్ అమ్మ ఈమె దేవత ఎంత బ్యూటిఫుల్‌గా చెప్పింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. అయితే తీరా అండ్ యాక్చువల్‌గా ఎప్పుడైతే ఈమెకి యాక్చువల్‌గా బుకింగ్ అప్పుడే ఈ స్పా సర్విస్ కాంప్లిమెంటరీగా ఇచ్చినప్పుడే 3 నెలల ముందు నుంచి ఈవిడ చాలా ఈ స్పా సర్విస్ గురించి చాలా ఎక్సైటెడ్‌గా ఉంటదనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతది ఆమెకి ఎక్సైట్‌మెంట్. సో, ఎంత ఎంథూసియాస్టిక్ అండ్ ఎక్సైట్‌మెంట్‌గా ఉంటది పాపం. సో, మనం ఆలోచించవచ్చు. అయితే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా క్లాసెస్ అయిపోయిన తర్వాత షీ విల్ గో టు అటెండ్ హర్ స్పా సర్విస్ అనమాట. తనకిచ్చిన అపాయింట్‌మెంట్ ప్రకారంగా ఎళ్తదనమాట. అయితే అక్కడ అక్కడ స్పా సర్విస్ దగ్గర ఉన్న ఆమె ఏంటి అంటే అరే! మీకు అపాయింట్‌మెంట్ లేదే అని చెప్తదనమాట. అదేంటండి నాకు అపాయింట్‌మెంట్ ఉంది చూడండి అని చెప్పేసి అంటదనమాట. అయితే ఆమె చాలా ఏంటంటే ఈమె వెంక గూడా చూడదనమాట. అంటే ఈమె యాక్చువల్‌గా టీచ్ జేయడానికొచ్చింది అక్కడ. 4 రోజుల పాటు టీచ్ చేసిందక్కడ. 80 మందికి టీచ్ చేసింది. సో, ఆ రిసార్ట్‌లో అక్కడ ఆ రోజు ఆ 4 రోజులు జరుగుతున్న ప్రోగ్రామ్‌కి ఈమె మెయిన్ గదా మరి. సో, అలాంటిది ఈమెను అసలు పట్టించుకోకుండా ఆహ్, ఓకే. మీకేది అపాయింట్‌మెంట్ మళ్ళీ తీసుకురండి. నేను చూస్తాను. చూసి దాన్ని బట్టి చెప్తాను. ఓకే. నెక్స్ట్ అని చెప్తదనమాట. అంటే ఈమెను పట్టించుకోదనమాట. ఆమె అక్కడున్న రిసెప్షనిస్ట్. సరే తన దగ్గరున్న తీసుకొస్తదనమాట. తన తన దగ్గరున్న అపాయింట్‌మెంట్ దాన్ని తీసుకొస్తది. ఒక్క నిమిషం. ఓకే. తన దగ్గరున్న అపాయింట్‌మెంట్ దాన్ని తీసుకొస్తదనమాట. తీసుకొచ్చిన తర్వాత దేర్ మైట్ బి ఎ మిస్టేక్ బట్ స్టిల్ యూ డోంట్ హావ్ ఎ అపాయింట్‌మెంట్ అంటదనమాట. డూ యూ నో హూ ఐ యామ్? అని అనుకుంటూ ఉంటది. కాకపోతే అప్పటికి తను టీచ్ చేసిన స్టూడెంట్స్ అందరూ తన చుట్టూతా ఉంటారనమాట. అబ్బా! వీళ్ళందరూ ఉన్నారు. ఐ కాంట్ ఈవెన్ బి రూడ్ అనుకుంటూ ఉంటదనమాట. అరే! ఇప్పటిదాకా 4 రోజులు నేనేమో లెక్చర్‌లు దంచేసాను. లైఫ్‌లో వచ్చే ఛాలెంజెస్‌ని చాలా ఈజీగా గ్రేస్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేయండి అని చెప్పి వీళ్ళందరూ నా చుట్టుపక్కల ఉన్నారు. ఇప్పుడు నేను గనుక అరిచాననుకో, నేను గనుక రూడ్‌గా ఉన్నాననుకో వాళ్ళేమనుకుంటారు? అని చెప్పేసి ఈవిడ చాలా పేషెన్స్‌తో తన లోపలొస్తున్న కోపాన్ని కొంచెం దిగమింగుకుని చాలా శాంతంగా ఏంటి అంటే, "మళ్ళొక్కసారి చూడండి నేనిక్కడ టీచ్ చేయడానికొచ్చిన ఆమెని" అని చెప్తే, "వాటెవర్ మేడమ్ బట్ మీకు అపాయింట్‌మెంట్ లేదు. అంటే నాకు ఈ సర్విస్ లేదా?" అంటే, "లేదు. మీరు అపాయింట్‌మెంట్‌ని అంటే వెళ్ళలేరు" అని చెప్పేస్తదనమాట. అసలా తను చాలా ఏంటి అంటే ఆహ్ ఆవేశంతో అరిచేయాలనుకుంటది. బట్ తన పక్కన ఉన్న వాళ్ళందరూ గూడా తను అప్పటిదాకా టీచ్ చేసిన స్టూడెంట్స్ కాబట్టి, తన ఆవేశాన్ని దిగమింగుకొని అండ్ ఏంటి అంటే సో, ఇదంతా గూడా ఒక హాఫ్ అన్ అవర్ జరుగుతదనమాట. ఆ తర్వాత తను కొంచెం కొంచెంగా కొంచెం తెలివిలోకొచ్చిన తర్వాత, తను ఈ సిట్యుయేషన్ అంతా చూసి నవ్వుకుంటదనమాట. ఓకే. ఇది నాకొక టెస్ట్. సో, నేను ఏంటి అంటే అందరి ముందు అంటే నేను టీచ్ చేసిన దాన్ని డూ ఐ లివ్ అప్ టు వాట్ ఐ టీచ్? అండ్ అందరి ముందు నేను ఇలా అందరూ నా స్టూడెంట్స్ పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఆ రిసెప్షన్ దగ్గర ఉంటారనమాట. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఇలా రూడ్‌గా బిహేవ్ చేయకూడదని ప్రయత్నిస్తున్నాననమాట. సో, నేను ఎవరు లేకపోయినా కానీ నాలో కైండ్‌నెస్ అండ్ లవ్ అండ్ అన్‌కండిషనల్ లవ్ అండ్ పేషెన్స్ ఉండాలి కదా! బట్ అది లేకుండా ఉందనమాట. సో, ఇవన్నీ చూసి ఒక్కసారి తనకి తాను తన ఇగో వంక నవ్వుకుంటారనమాట. సో, జస్ట్ ఎ మినిట్ అండి.
ఓకే. హ్మ్. Okay, wanting very much to blow up, I nevertheless refrained, knowing that I couldn't indulge into my ego after telling the class how to handle with grace. Clear the universe is having fun with me. I merely smiled and said, "Okay." I knew this was my lesson for the day. God's delightful way of giving me the chance to practice what I preach. సో, ఎగ్జాక్ట్‌లీ మనం చెప్పుకున్నాం గదా! సో, ఏంటంటే తన ఇగో వైపు చూసి నవ్వుకొని అండ్ యాహ్! భగవంతుడు నాకిచ్చినటువంటి ఒక ఛాన్స్. నేను ఏదైతే ప్రీచ్ చేస్తున్నానో దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నానా లేదా అని చెప్పి భగవంతుడు నాకిచ్చినటువంటి ఒక టెస్ట్ అని తను అర్థం చేసుకొని, తను ఇంక సరే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేస్తారనమాట. గ్రేట్ అండ్ స్మాల్ ట్రయల్స్ విల్ లీడ్ విల్ బి లేడ్ ఇన్ యువర్ పాత్ ఎవ్రీ డే. Some you will pass and the others you will not, at least for the first time. Don't fret, because there will be more spiritual exams and opportunities to grow. They never stop. That is your reason for coming to the earth plane. There is no better way to master your soul's purpose. It's not the tests that matter. It's the grace with which you accept and address them is important. సో, ఏంటి అంటే, ఇలా ప్రతిరోజు మనకి చిన్న చితక బోలెడన్ని టెస్ట్‌లొస్తూనే ఉంటాయి. కొన్ని మనం ఈజీగా పాస్ అయిపోతూ ఉంటాం. కొన్ని మనకి చాలా కష్టతరంగా ఉంటుంది. కష్టతరంగా ఉన్నాయి అని చెప్పి బాధపడవద్దు. మరేం పర్వాలేదు. కొన్నేంటంటే ఫస్ట్ టైమే పాస్ అయిపోతుంటాం. కొన్నిసార్లు ఫస్ట్ టైమ్ గాదు గదా! చాలా ఇప్పుడు చూడండి, ఎవరైనా నన్నే గాని ఒక మాట అన్నారనుకోండి, ఇమ్మీడియేట్ కోపమొచ్చేస్తది. కోపమొచ్చిన తర్వాత ఈ మధ్య ఏంటంటే కొంచెం ఓకే. అవేర్‌నెస్ ఒస్తుందనమాట. అవేర్‌నెస్ ఒచ్చి కోపమొస్తుంది. కోపం వచ్చినా గానీ ఇమ్మీడియేట్‌గా ఒక మాట అనేయకుండా ఆగుతున్నాను. ఆగి ఆ కోపాన్ని, ఆవేశాన్ని తగ్గిన తర్వాత కొంచెం ఆలోచించి నేను రెస్పాండ్ అవుతున్నాననమాట. ఓకే. ఏంటి అంటే బట్ కోపమయితే వచ్చేస్తుంది గదా! ఇమ్మీడియేట్‌గా నాకు కోపం రాకుండా నాకు అవేర్‌నెస్ రాలేదు గదా! ఇక్కడ చిన్నగా నేను టెస్ట్ ఫెయిల్ అయ్యాను. బట్ స్టిల్ నేను బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఇలాంటి టెస్ట్‌లు మనకి ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు మనకి ఆపర్చునిటీస్ కల్పిస్తూనే ఉంటుంది. మన వీక్‌నెసెస్ మనం పాజిటివ్‌గా మార్చుకునేదాకా కూడా మనకి ఈ ఆపర్చునిటీస్ టు గ్రో అనేది ప్రతిరోజు కల్పించబడుతూనే ఉంటుందండి. దే నెవర్ స్టాప్ అనమాట. ఓకేనా? అందుకోసమే మనం ఈ ఎర్త్ ప్లేన్ మీదకొస్తామనమాట. సో, ఏంటి అంటే నంబర్ ఆఫ్ టెస్ట్‌లనేవి వస్తూనే ఉంటాయి. మన సోల్ పర్పస్‌ని మనం మాస్టరీ సాధించేదాకా మనకు అనేక టెస్ట్‌లనేవి వస్తూనే ఉంటాయన్నమాట. ఇదేంటంటే ఆ టెస్ట్‌లు ఇంపార్టెంట్ కాదు. ఏ విధంగా వస్తున్నాయి, ఎంత పెద్ద టెస్ట్‌లొస్తున్నాయి, ఎంత చిన్న టెస్ట్‌లొస్తున్నాయి, అది కాదు మ్యాటర్. ప్రతి ఒక్క టెస్ట్‌ని నువ్వు ఎంత గ్రేస్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేస్తున్నావు అండ్ అడ్రెస్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. సో, ఇదంతా కూడా మన బిలీఫ్ సిస్టమ్, మన దృక్పథంతో ఆధారపడి ఉంది కాబట్టి, మన రాంగ్ బిలీఫ్ సిస్టమ్‌ని సోల్‌కి హైరార్కీస్ లేవు. అందరం కూడా సమానమే. అండ్ ఈ టెస్ట్‌లన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి ఏదో దేవుడు మనకి శిక్షిస్తుంది కాదు. ఏదో దేవుడు మనం కావాలని పనిష్ చేస్తుంది కాదు. అండ్ మనకి ఏదో మననేదో టెస్ట్ చేయాలని, నీకిలాగే జరగాలని, శాస్తి జరగాలని చెప్పి ఆయన నవ్వుతున్నది కాదు. ఇవన్నీ కూడా మనం ఎదగడానికి ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్ అని మన దృష్టికోణం ఎప్పుడైతే కొంచెం మార్చుకుంటామో, అది బలంగా మనం బుర్రలో ఫీడ్ చేసుకుంటామో, అప్పుడు మనం ఫేస్ చేసే ఛాలెంజెస్‌ని కొంచెం తేలికగా తీసుకొని, దాన్ని యాక్సెప్ట్ చేయగలిగిన నాడు, ఎప్పుడైతే మనం కంప్లీట్ యాక్సెప్టెన్స్‌లో ఉంటామో దట్స్ ఎ డివైన్ వి ఆర్ ఇన్ ఎ హైయర్ వైబ్రేషన్. ఎప్పుడైతే ఆ డివైన్ యాక్సెప్టెన్స్‌లో ఉంటామో, అప్పుడేంటి దాని నుంచి సొల్యూషన్స్ ఒస్తాయి. దాని నుంచి మనం గలిగే మార్గాలు మనకు దొరుకుతాయన్నమాట. సో, దట్ ఈస్ హౌ ఏంటంటే, మన పర్సెప్షన్ ఎప్పుడు మారిపోతదోనండి, మన వైబ్రేషన్ మారిపోతదన్నమాట. మన వైబ్రేషన్ ఎప్పుడైతే మారిపోతదో వెన్ వి ఆర్ ఇన్ అలైన్‌మెంట్ విత్ ఎ హైయర్ వైబ్రేషన్ విత్ ద యూనివర్స్, మనకు కావాల్సినటువంటి అన్ని గైడెన్స్ మనకొస్తదండి. మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అన్ని సహాయాలు అందించడానికి ఉంటారనమాట. కాపోతే మనం లోవర్ వైబ్రేషన్‌లో అబ్బా! ఈ కష్టం నాకే ఎందుకొచ్చింది? ఒక విక్టిమ్ కాన్షియస్‌నెస్‌లో ఉన్నాము అంటే గనక వి ఆర్ ఎట్ ద లోయెస్ట్ వైబ్రేషన్. లోయెస్ట్ వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు మన మైండ్ పనిచేయదు. ఆ సటిల్ ఎనర్జీస్ ఆర్ సటిల్ గైడెన్స్ మనకేదైతే ఆ స్పిరిట్ గైడ్స్ నుంచో, ఏంజెల్స్ నుంచో మనకొస్తుందో మనం తీసుకోలేకపోతాం అనమాట. సరే మరి. ఈ ఈ పాఠం, ఈ సోల్ లెసన్‌లో మనం ఏ స్థాయిలో ఉన్నామో చూసుకుందామా ఒకసారి? సో, నౌ లెట్స్ అప్లై థిస్ లెసన్. If you take every challenge or upset that you face personally, fear that you deserve what happens to you, and only behave kindly when observed, and let your shadow reign over your life, or irritable and impatient much of the time, then you're a student in this lesson. అంటే ప్రతి ఒక్క అప్సెట్‌ని, ప్రతి ఒక్క టెస్ట్‌ని గూడా పర్సనల్‌గా తీసేసుకొని ఏంటి అంటే
యాహ్! నాకిది జరగాల్సిందే. నేనప్పుడు ఆ తప్పులు చేశాను గాబట్టి నాకెవరో పనిష్మెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి, మీరది చాలా డిజర్వింగ్‌గా ఫీల్ అవుతూ, ప్రతి ఒక్క బాధల్ని మీరు డిజర్వింగ్‌గా ఫీల్ అవుతూ, అండ్ ఏంటంటే ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటేనే కైండ్‌నెస్‌తో బిహేవ్ చేస్తూ, లేదు అంటే గనక ఎప్పుడు కూడా ఇరిటబుల్‌గా, ఇంపేషెంట్‌గా ఉంటున్న వారు అయితే గనక మీరు ఈ స్థాయిలో స్టూడెంట్ స్థాయిలో ఉన్నట్టన్నమాట. ఈ పర్టిక్యులర్ లెసన్‌లో. ఓకేనా? If you overreact and panic and get angry when undergoing difficulties, collapse in fear and act in retaliation when the things do not go your way, and ask, why is this happening to me, when universe throw you a curveball, and dwell on the negative events way too long, then you're apprentice. మీరు ప్రతిసారి గూడా ఓవర్ రియాక్ట్ అయిపోయేవాళ్ళు. ఓకేనా? పావలా చేయాల్సిన దానికి మనం రూ. 100 చేస్తున్నాం అనుకోండి. అండ్ ప్రతిదానికి పానిక్ అయిపోతున్నాం. ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది. ఏదైనా ఒక చిన్న డిఫికల్టీ వచ్చిందంటే గనక విపరీతంగా మనం ఏంటంటే ముడుచుకుపోయి కోపము, ఆవేశము, పానిక్, ఓవర్ రియాక్షన్‌లో పడిపోయామనుకోండి. అండ్ ఏంటి అంటే ప్రతిసారి ఒక యూనివర్స్ ఏదైనా ఒక చిన్న ఒక చిన్న టెస్ట్ ఏదైనా ఇచ్చిందంటే, నాకే ఎందుకురా బాబు ఇయన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి అనుకుంటూ, అండ్ ఆ నెగెటివ్ ఇన్సిడెంట్స్‌ని బాగా ఎక్కువ కాలం క్యారీ చేస్తున్నామంటే గనక, మనం ఈ సోల్ లెసన్ స్థాయిలో మనం అప్రెంటిస్ స్థాయిలో ఉన్నాము అనేసి. అదే గనక మనము ఇఫ్ యూ డోంట్ ఓవర్ ఇంటర్ప్రెట్ ఈవెంట్స్ అండ్ రెస్పాండ్ కామ్లీ వెన్ సిట్యుయేషన్స్ గో ఆరీ, see the correlation between what you preach and what you actually do, strive to keep them in harmony, behave with kindness when there is no audience watching you, and recognize that it is important, that is not what happens, but rather how you respond, what unfolds the matters, then you're on a journeyman. ఒకవేళ మీరు జర్నీమెన్ స్థాయిలో ఉన్నవారైతే గనక ఎలా ఉంటారు అంటే, మీరు ప్రతి ఈవెంట్‌ని గూడా ఓవర్ రియాక్ట్ కాకుండా, ఓవర్ ఇంటర్ప్రెట్ చేయకుండా దాన్ని కొంచెం కామ్‌గా ఉండి ఆ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ జేస్తారు. తర్వాతేంటంటే, మీరేదైతే ప్రీచ్ చేస్తారో, అంటే మీరు వేరే వాళ్ళకి ఏదైతే చెప్తున్నారో, లేదంటే గనక మీరేదైతే నేర్చుకున్నారో, దాన్ని మీరు ఏంటి అంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని తరచి చూసుకునేవారై ఉంటారు. తర్వాతేంటంటే ఎవరు ఉన్నా లేకపోయినా మీ యొక్క బిహేవియర్ ఎప్పుడు కూడా కైండ్‌గా, లవింగ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటూ ఉంటుందనమాట. ఓకేనా? సో, అండ్ ఏంటి అంటే ఆహ్, ఓకే. ఇది నాకేం నేర్పించాలి? ఏం నేర్పించాలనుకుంటుంది ఈ టెస్ట్ అన్న విషయం అన్న 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 దృక్పథంతో మీరు ఆలోచించేవారైతే మీరు జర్నీమన్‌లో ఉన్నవారనమాట. జర్నీమన్ స్థాయిలో ఉన్నవారు. If you see all the events, whether good or bad, as God growing your spirit, look at every tough situation that arises as an indication that your soul has entered another learning curve. Embrace difficult calmly and watch your emotions and keep them under control, even when you're sorely tested. Then you are on the way of mastering the lesson. అంటే మంచి విషయాన్ని, చెడ్డ విషయాన్ని, ప్రతి విషయాన్ని కూడా మనం ఏంటంటే ఒక సమస్థితిలో ఉండి భగవంతుడు నా యొక్క ఆత్మ పురోగతి కోసం ఇవన్నీ పంపించాడు. అంటే ఇప్పుడు చూడండి అన్నీ వండర్‌ఫుల్‌గా మనకి అనుకూలంగా జరిగిపోతున్నాయనుకోండి. ఏ నాకంటే నాకంటే గొప్పవాళ్ళు అసలు ఈ జీవితంలో అంటే ఈ ఈ ఈ ప్రపంచంలో ఎవరు లేరు అనేసి అనుకుంటూ ఉంటాము. చెడ్డగా జరుగుతున్నాయనుకోండి దానికి అపోజిట్‌గా అనుకుంటాం కదా! అంటే మంచి చెడులకి రెండిటిని కూడా కామ్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా తీసుకుంటూ ఏదైనా ఒక టఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేసినప్పుడు ఓకే. ఇప్పుడు నా ఆత్మ నా అంటే నా ఆత్మ పురోగమనంలో నేను నెక్స్ట్ స్థాయికెళ్తున్నాననమాట అన్న దృక్పథంతో చూసేవాళ్ళు. అండ్ మన ఎమోషన్స్‌ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ, వాటిని ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకుంటూ, అండ్ మనం అంటే ఈవెన్ చాలా బాధాకరమైన సిట్యుయేషన్ వచ్చినప్పటికీ కూడా మన ఎమోషన్స్‌ని అదుపులో ఉంచుకుంటూ కామ్‌గా మనం వెళ్తున్న వారమైతే గనక వి ఆర్ ఆన్ ద వే ఆఫ్ మాస్టరింగ్ దిస్ లెసన్. మనం మాస్టరీ స్థాయిలోకి వెళ్తున్న వారము అనేసనమాట. సరే మరి మీరు స్టూడెంట్ అయితే గనక మరి మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే అని చెప్పి కొన్ని సజెషన్స్ ఇచ్చారనమాట. ఇఫ్ యూ ఆర్ ఎ స్టూడెంట్, స్టెప్ బ్యాక్, టేక్ యూ టేక్ ఫ్యూ డీప్ బ్రెత్స్ బిఫోర్ రియాక్టింగ్ టు అన్ అప్సెట్ ఆర్ ఎ ఛాలెంజ్. ఓకే. సో ఏంటంటే ఏదైనా ఓకే. అప్సెట్ అయిపోయారు మీరు. ఓకే. రియాక్ట్ అయిపోవద్దు. ఒక్క నిమిషం ఆగి కొన్ని డీప్ బ్రెత్స్ తీసుకొని ఆగండి అని చెప్తున్నారనమాట. జస్ట్ ఒక ఫ్యూ డీప్ బ్రెత్స్ తీసుకునేదాకైనా ఆగండి అని చెప్తున్నారనమాట. డోంట్ టేక్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టు యూ పర్సనల్లీ. ఈవెన్ ఇఫ్ ఇట్ సీమ్స్ యాస్ థో సమ్‌వన్ ఆర్ సంథింగ్ ఈస్ ఔట్ టు గెట్ యూ. అంటే వీళ్ళు నన్నే ఎప్పుడు ఇరిటేట్ చేయడానికే వస్తార్రా బాబు అని అనిపించినా కానీ, అంటే మిమ్మల్నే పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నట్టు అనిపించినా కానీ, మిమ్మల్నే పర్సనల్‌గా తిట్టడానికో, లేకపోతే మిమ్మల్ని తొక్కేయడానికో వస్తున్నట్టు అనిపించినా కానీ, ఆ విషయాల్ని కూడా పర్సనల్‌గా తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. థింక్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ యాస్ స్ట్రెస్. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని ఇది నాకు ఒక పరీక్ష. నేను పాస్ అవ్వాలి. నేను పాస్ అయి తీరుతాను. నాకు ఆ కేపబిలిటీ ఉంది అని అనుకోండి. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని ఒక పరీక్షగా తీసుకోండి. రిమెంబర్ థట్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ స్పిరిచ్యువల్ ఎగ్జామ్ థట్ యూ ఫేస్. అలాగే గుర్తుంచుకోండి ఏంటి అంటే
మీలోనే అంటే మనకు తెలుసు కదండీ! సంపూర్ణమైన జ్ఞానం ఎక్కడో లేదు. మన ఆత్మలోనే ఉంది. మన ఆత్మ ఎక్కడో లేదు. మనలోనే ఉంది. యాక్చువల్‌గా ఆత్మ మన అంటే ఆత్మ ఇట్ ఈస్ అంటే సోల్ ఈస్ నాట్ వితిన్ అవర్ బాడీ అన్నమాట. సోల్ ఈస్ ఔట్‌సైడ్ అవర్ బాడీ యాక్చువల్‌గా చెప్పాలి అంటే. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. బట్ ఏంటి అంటే మనకి ప్రతి స్పిరిచ్యువల్ ఎగ్జామ్‌ని, టెస్ట్‌ని ఫేస్ చేయగలిగినటువంటి సమస్తమైన కేపబిలిటీస్ మనలో ఉన్నాయి అని నమ్మండి, గుర్తించండి అని చెప్తున్నారనమాట. సాధారణంగా ఏంటంటే, ఏంట్రా బాబు ఈ ప్రాబ్లము దీని నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు. ఈ సొల్యూషన్ ఏంటో నాకు అర్థం కాలేదని చాలా సార్లు మనం అనుకుంటాం. ఎంతో మంది దగ్గరికి రీచ్ ఔట్ అవుతూ ఉంటాము. ఎంతో మంది హెల్ప్ అడుగుతూ ఉంటాము. గైడెన్స్ అడుగుతుంటాము. అదంతా ఓకే. దట్స్ అండ్ ఆల్ ఫైన్. బట్ మనలో లేని జ్ఞానము ఎక్కడ కూడా లేదు. అంటే మన ఆత్మలో లేని మన ఆత్మయే సంపూర్ణమైన జ్ఞానము. మనలో లేని జ్ఞానం ఎక్కడ లేదు. అది సత్యం. సో, అది నమ్మండి మీరు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మీరు ఒకవేళ అప్రెంటిస్ స్థాయిలో ఉన్నవారైతే, మన నెక్స్ట్ స్థాయికి మూవ్ అవ్వడానికి ఏం చేయాలో చూద్దాం. టర్న్ యువర్ లైఫ్ ఓవర్ టు ద హైయర్ సెల్ఫ్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఆస్క్ ఇట్ టు లీడ్ యువర్ డే. అంటే ప్రతిరోజు కూడా లెగవగానే అంటే మనకు తెలుసు కదా! డేలో ఫస్ట్ 30 మినిట్స్ అండ్ డేలో లాస్ట్ 30 మినిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అండ్ ఆ టైంలో మనం గ్రాటిట్యూడో, ప్రేయరో అంటే ఆ యూనివర్స్‌ని అడగడానికో మనము ఆ టైంని పెట్టుకుంటే గనుక చాలా ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. సో, మీరు లెగంగానే ఫస్ట్ హైయర్ సెల్ఫ్‌ని ఏంటి అంటే, నా జీవితాన్ని, నా ఈ రోజుని వండర్‌ఫుల్‌గా లీడ్ చెయ్యి. నాకు సహాయం చెయ్యి. నాకు గైడెన్స్ ఇవ్వు అని చెప్పి అడగండి. ఫోకస్ ఆన్ రిమైనింగ్ గ్రౌండెడ్, కామ్ త్రూఔట్ ఎనీ ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ డిఫికల్టీ దట్ యూ ఆర్ బై యూజింగ్ డీప్ బ్రెత్స్, స్లో స్ట్రెచెస్ అండ్ ప్రేయర్. అంటే ఎప్పుడైనా ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు వి ఆర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. మన మైండ్ ఏంటంటే పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాము. వి ఆర్ నాట్ సెంటర్డ్ అండ్ వి ఆర్ నాట్ గ్రౌండెడ్ అనమాట. సో, ఏం చెప్తున్నారంటే ఎప్పుడైనా ఒక టెస్ట్ ఫేస్ చేసేటప్పుడు, ఒక చిన్న ఇబ్బంది ఫేస్ చేసేటప్పుడు మీరేంటంటే ట్రై టు బి గ్రౌండెడ్, ట్రై టు బి కామ్. ఏంటి అంటే ట్రై టు బి సెంటర్డ్ అనమాట. ఏంటి అంటే యాహ్! ఇమ్మీడియేట్‌గా మనం ఇఫ్ యూ నో మనం ఒక ఇమ్మీడియేట్‌గా ఒక యాంక్సైటీ ఫీల్ అవుతున్నప్పుడు ఏంటంటే హౌ టు బి గ్రౌండెడ్ ఇమ్మీడియేట్‌లీ. హౌ టు బి సెంటర్డ్ అంటే మన బాడీ మీద జరిగే సెన్సేషన్స్, మన హార్ట్ బీట్ ఎలా ఉంది? మన బాడీ మీద ఎటువంటి సెన్సేషన్స్ ఉన్నాయి? దాన్ని ప్రత్యేకించి మనమేమి ఆహ్, ఆహ్, ఐడెంటిఫై చేయనవసరం లేదు. నాకిలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుందని. బట్ ఆ బాడీ మీద కలిగే సెన్సేషన్స్‌ని గనక మనం అబ్జర్వ్ చేస్తూ కొద్ది క్షణము మనం శ్వాస మీద ధ్యాస పెడుతూనో, లేదంటే మన బాడీ మీద కలిగే సెన్సేషన్స్‌నో, మన హార్ట్ బ్రెత్‌నో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నామంటే, విల్ ఇమ్మీడియేట్‌లీ కమ్ బ్యాక్. విల్ ఇమ్మీడియేట్‌లీ బి సెంటర్డ్ అండ్ వి ఇమ్మీడియేట్‌లీ ట్రై టు బి గ్రౌండెడ్ అనమాట. సో, అండ్ రోజు లేదు అంటే గనక సమస్య గుండా పాస్ చేస్తున్నప్పుడు స్లో స్ట్రెచెస్, ప్రేయర్ అండ్ డీప్ బ్రీతింగ్ ఇటువంటివి మీరు ప్రాక్టీస్ చేస్తూ ట్రై టు బి సెంటర్డ్ అండ్ గ్రౌండెడ్ అని చెప్తున్నారనమాట. సో దట్ మన ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్‌లో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో. నోటీస్ ద సిల్వర్ లైనింగ్ ఇన్ ద పాస్ట్ హార్డ్‌షిప్స్ అండ్ లుక్ ఫర్ ది పాజిటివ్ యాస్పెక్ట్స్ ఆఫ్ ది ప్రెజెంట్ ఛాలెంజెస్ యాస్ వెల్. మనం ప్రతి ఒక్కరం మన జీవితంలో ఏదో ఒక పాస్ట్‌లో ఏదో ఒక కష్టతరమైన ఆహ్, అంటే ఛాలెంజ్‌ని ఫేస్ చేసే ఉంటాం. ఖచ్చితంగా ఎవరొకళ్ళం. అండ్ ఆ ఛాలెంజ్ ఫేస్ చేసేటప్పుడు భగవంతుడా! దీని నుంచి నేను ఎట్లా బయటపడతాను అని అనుకున్న వాళ్ళమే ప్రతి ఒక్కరం. కానీ దాని నుంచి సక్సెస్‌ఫుల్‌గా బయటపడిపోయాము. దాని నుంచి ఇంకా ఎంతో ముందుకి పురోగమించేసాం గూడా. ఒక్కసారి మీకేదైనా ఇప్పుడు ఏదైనా కష్టతరమైన సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారనుకోండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీ జీవితంలోనే మీరెన్ని ఫేస్ చేసుంటారు? ఎన్ని అద్భుతంగా దాటుకొనొచ్చారు? ఎంత అద్భుతంగా దాటుకొనొచ్చారు? అండ్ ఆ పాస్ట్‌లో ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ నుంచి ఎంత అద్భుతంగా నేర్చుకునుంటారు? కదా! ఎంతలాగా ఎదిగారు మీరు. ఒక్కసారి ఆ పాస్ట్‌లో జరిగిపోయినటువంటి సిట్యుయేషన్స్‌లో ఎంత సక్సెస్‌ఫుల్‌గా దాంట్లో ఆ రే ఆఫ్ హోప్‌ని, ఎంత జ్ఞానాన్ని మీరు పొందారు. ఎంత అద్భుతంగా దాని నుంచి బయటకొచ్చారు. సో, వాటిని చూసి మీరు దాని నుంచి ఇన్‌స్పిరేషన్ డ్రా చేయండి. దట్ మీన్స్ ఈ సిట్యుయేషన్ కూడా అంటే ఎవ్రీథింగ్ చేంజెస్ అండి. ఎర్త్ ప్లేన్ మీద ఉండే ఒకే ఒక్క బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ప్రతీదీ మారిపోతది. సుఖము మారిపోతుంది, దుఃఖము మారిపోతుంది, కష్టము మారిపోతుంది, నష్టము మారిపోతుంది. అన్నీ మారిపోతాయన్నమాట. కాకపోతే ఏంటంటే అది ఫేస్ చేసేప్పుడు మనం ప్రతి ఒక్కరం అందరం బాధపడతాం. తప్పకుండా. కాకపోతే ఏంటంటే గుర్తుంచుకోండి ఏంటంటే ఈ బాధ ఎప్పటికీ ఉండదు. ఇది మారిపోబోతోంది. ఇది కూడా మారుతుంది అని గుర్తుంచుకోండి. అండ్ మీ పాస్ట్ హార్డ్‌షిప్స్‌లో మీరు ఎంత బ్యూటిఫుల్‌గా ఓవర్‌కమ్ చేశారో, అందులో ఉన్న బ్యూటీని, అందులో నేర్చుకున్న విషయాలని, అందులో ఎంత చాకచక్యంగా, ఎంత సక్సెస్‌ఫుల్‌గా బయటకొచ్చారన్న విషయాల్ని గమనించి మీరు మోటివేషన్ పొందండి. ప్రాక్టీస్ మెడిటేషన్ అండ్ డిటాచ్‌మెంట్ ఆన్ ఎ డైలీ బేసిస్ సో థాట్ వెన్ యూ స వెన్ యూ ఫీల్ సంథింగ్ బర్డెన్‌సమ్ అకర్స్ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ బీయింగ్ కామ్. సో అద్భుతంగా ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయండి. డిటాచ్‌మెంట్‌ని ప్రాక్టీస్ చేయండి. సో, ఎప్పుడైతే సమస్యని గట్టిగా పట్టుకుంటామో అదే మనల్ని కాల్చివేస్తూ ఉంటుందనమాట. సో, డిటాచ్‌మెంట్,
డిటాచ్‌మెంట్. ఏయ్! ఏంట్రా బాబు నేను సోల్‌ని నేనిక్కడికి ఈ శరీరాన్ని, ఈ ఈ ఈ బంధాలని, బాంధవ్యాలని, ఈ సమస్యలన్నిటిని గూడా ఇది తాత్కాలికం. ఇక్కడ కేవలం ఏంటి అంటే జస్ట్ నేను వీటన్నిటి నుంచి నేర్చుకోవడానికి, గ్రో అవ్వడానికొచ్చాను. ఈ శరీరము శాశ్వతం గాదు. ఈ బంధాలు, బాంధవ్యాల నుంచి లేదంటే గనక నేను పెట్టుకున్నటువంటి కొన్ని కెరియరో లేదంటే అంటే మనీయో వీటన్నిటి నుంచి గూడా నేను పొందేటువంటి కష్టాలు ఇవన్నీ గూడా శాశ్వతమైనవి గాదు. ఇవేమి నిజం గాదు. నిజానికి సత్యం గాదు ఇవన్నీ. అని జెప్పి వాటి పట్ల ఒక గొప్ప అర్థాన్ని తెచ్చుకొని డిటాచ్‌మెంట్ పెంచుకోండి. మెడిటేషన్ ప్రాక్టీస్ జేయండి. సో థట్ మనం మరింత కామ్‌గా ఫీల్ అవుతాము అని జెప్పేసి చెప్తున్నారనమాట. అదే జర్నీమెన్ స్థాయిలో ఉన్న వారమైతే గనక వ్యూ ఛాలెంజెస్ as an ఇండికేషన్ దట్ యువర్ సోల్ ఈస్ గ్రోయింగ్. ప్రతి ఒక్క ఛాలెంజ్‌ని నా ఆత్మ పురోగమిస్తుంది అని గుర్తుంచుకోండి. లుక్ ఫర్ ది ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ డిఫికల్ట్ సిట్యుయేషన్ అండ్ క్రైసిస్. అంటే డిఫికల్ట్ సిట్యుయేషన్స్ వచ్చింది. ఒక క్రైసిస్ ఫేస్ చేస్తున్నారు. అప్పుడు దీంట్లో అంటే నేను ఏం నేర్చుకునే ఆపర్చునిటీ ఉంది? ఎలా ఎదిగే ఆపర్చునిటీ ఉంది? అని చెప్పి ఆపర్చునిటీస్ కోసం, సొల్యూషన్స్ కోసం చూడండి. ఆస్క్ గాడ్ టు గైడ్ యూ త్రూ ఎవ్రీ మొమెంట్ ఆఫ్ ఎవ్రీ డే విత్ గ్రేస్. చాలా సార్లు ఏంటి అంటే నేను ఎస్పెషల్లీ నా లైఫ్‌లో ఏంటంటే పర్సనల్‌గా ఏంటంటే అన్నీ నేనే చేయాలనుకుంటాననమాట. ఓకే. ఈ సమస్య ఉంది గదా! ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఓకే. ఇన్ని అవర్స్ మెడిటేషన్ చేస్తే, ఈ బుక్స్ చదివిస్తే, ఈ నాలెడ్జ్ నేర్చేసుకుంటే నేను బయటపడిపోతానేమో. కానీ ఎప్పుడు గూడా ఎందుకో గాని వన్ పార్ట్ ఈస్ మిస్సింగ్ ఇన్ మీ దట్ ఈస్ సరెండరెన్స్ అనమాట. టువర్డ్స్ యూనివర్స్‌కి. యూనివర్స్‌కి సరెండర్ అయ్యి భగవంతుడా ఓకే. నేను ఇవన్నీ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైమ్ షో మీ ద పాత్. నన్ను నడిపించు. నాకు ధైర్యాన్నివ్వు అని చెప్పి నేనెందుకో అడగను. నాకు తెలీదెందుకు. సో, ఆ సరెండరెన్స్ క్వాలిటీ మీద నేనిప్పుడు యాక్చువల్‌గా నేర్చుకుంటున్నాననమాట. సో, ఏంటి అంటే, మనమే అన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం లేదండి. అంత గింజుకోవాల్సిన అవసరం లేదు. మనమే అంత ఎఫర్ట్ పెట్టేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఆ దృష్టితో చూడండి. పాజిటివ్ దృష్టితో చూడండి. ఏదైనా టెస్ట్ ఫేస్ చేసేటప్పుడు, నాకు భగవంతుడున్నాడని అంటే ఎంతో ఫెయిత్ పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫెయిత్ అండ్ బిలీఫ్ పెట్టండి. అండ్ నమ్మండి. మీకు కావాల్సినటువంటి హెల్ప్ వస్తదని ఖచ్చితంగా వచ్చే తీరుతదనమాట. ఖచ్చితంగా వచ్చే తీరుతది. మీకు అనుకోకుండా ఆ లైఫ్ టఫ్ సిట్యుయేషనే క్రమక్రమంగా అన్‌ఫోల్డ్ అయిపోవడం మనమే చూస్తామనమాట. దానికి కావాల్సినటువంటి ఆ ధైర్యము, స్థైర్యము మనలో కలిగి ఉండడం మనం గమనిస్తూ ఉంటాం అనమాట. అడగండి. ఆస్క్ ఫర్ హెల్ప్. ఆస్క్ ఫర్ గైడెన్స్. And remind yourself that no matter how dark it may be in the moment, this too shall pass as do all the things in life. అంటే అన్నీ మన జీవితంలో మార్పులు చెందినట్టుగానే ఈ డార్కెస్ట్ సిట్యుయేషన్ కూడా మారిపోతుందని నమ్మండి. ఇఫ్ యూ ఆర్ ఆన్ యువర్ వే టు మాస్టరింగ్ దిస్ లెసన్ ఒకవేళ మనం మాస్టరీ స్థాయిలో ఉన్నవారం మాస్టరింగ్ ద లెసన్ అంటే ఆ స్థాయిలో ఉన్నవారమైతే గనక కౌంట్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఎ డే దట్ యూ హావ్ బీన్ టెస్టెడ్ బై ది స్పిరిట్. అంటే ప్రతిరోజు అవేర్‌గా గమనించండి. ఎక్కడ ఆపర్చునిటీ దొరికింది? ఎక్కడ మీకు ఎదగడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది? ఎక్కడ దాన్ని సక్సెస్‌ఫుల్‌గా పాస్ అయ్యారు? ఏవేవి నా ఛాలెంజెస్? ఏవేవి నా టెస్ట్? అని చెప్పి అవన్నీ కౌంట్ చేసుకోండి. చూసుకోండి. గమనించండి అని చెప్తున్నాననమాట. స్ట్రైవ్ టు పాస్ ఈచ్ సోల్ ఎగ్జామ్ విత్ మోర్ కామ్ అండ్ గ్రేస్ థాన్ ద వన్ బిఫోర్. ఏంటి అంటే యాహ్! అంటే సోల్ ఎగ్జామ్ అంటే అంతకుముందు నాకొచ్చినటువంటి టెస్ట్‌కో లేదంటే ఛాలెంజ్‌కో అబ్బా! చాలా గింజుకున్నానబ్బా! చాలా యాంక్సైటీ ఫీల్ అయ్యాను. చాలా బాధపడ్డాను. చాలా కన్నీరు కార్చాను. కానీ లేదు. ఇప్పుడు నేను ఎదిగాను. నేను మారాను. నాకు చాలా జ్ఞానం వచ్చింది. ఇప్పుడు, ఇప్పుడు ఫేస్ చేసేదాన్ని నేను ఏడవను. నేను యాంక్సైటీ ఫీల్ అవ్వను. నేను బాధపడను. నేనెవరినో బ్లేమ్ చేయను. చాలా కామ్‌గా, చాలా గ్రేస్‌ఫుల్‌గా దీన్ని హ్యాండిల్ చేస్తాను అని చెప్పి మీరు పాస్ చేసే ప్రతి ఎగ్జామ్‌ని అండ్ రాబోయే ప్రతి ఎగ్జామ్‌ని మరింత గ్రేషియస్‌గా, మరింత కామ్‌గా హ్యాండిల్ చేయడానికి ప్రయత్నించండి. ఇంతకు ముందు ఎగ్జామ్ కంటే అని చెప్తున్నారనమాట. ప్రే టు ద క్రియేటర్ టు గివ్ స్ట్రెంగ్త్, క్లారిటీ, పేషెన్స్, లవ్ టు కంటిన్యూ ఫేసింగ్ ద ఛాలెంజెస్ అండ్ విత్ డిగ్నిటీ అండ్ స్ట్రెంగ్త్. ఏంటంటే ఆ భగవంతుడిని, ఆ క్రియేటర్‌ని, ఆ యూనివర్స్‌ని అడగండి. నాకు స్ట్రెంగ్త్‌నివ్వండి, క్లారిటీ ఇవ్వండి, సహనాన్నివ్వండి. కొన్నిసార్లు ఏంటంటే మనం అడుగుతూ ఉంటాము. కానీ అక్కడేంటంటే కొన్నిసార్లు మన మన ఎగ్జామే పేషెన్స్ అయ్యుండొచ్చు. ఏంటంటే, అరే! నేను ఇంతగా ప్రేయర్ చేస్తున్నానే, అరే! నేను ఇంత కామ్‌గా ఉన్నానే, అయినా దీని నుంచి బయటపడట్లేదే అని మనకి చాలా సార్లు అనిపించవచ్చు కూడా. అక్కడ మన ఎగ్జామ్ ఏంటంటే మెయిన్‌గా పేషెన్స్ అన్నమాట. ఎంతకాలం వేచి చూస్తావు ఇంత కామ్‌నెస్‌తో? ఎంతకాలం ఇంతగా ప్రేయర్ చేస్తావు చూద్దాం. అని చెప్పేసి కొన్నిసార్లు మనకి పేషెన్సే టెస్ట్ అయ్యుండొచ్చనమాట. సో, ఏంటి అంటే ఎవరో మనకి పని చేయట్లేదు. కాకపోతే మన పేషెన్స్ యొక్క తారా స్థాయికి, మాస్టరీ స్థాయికి చేరడానికి మనకు ఆ లెసన్ అయ్యుండవచ్చు. సో, ఏంటంటే సో, అడగండి భగవంతుడిని అడగండి. ఆ పేషెన్స్ ఇవ్వు. ఆ పేషెన్స్ కూడా ఇవ్వు. ఆ స్ట్రెంత్ ఇవ్వు. ఆ క్లారిటీ ఇవ్వు. ఆ లవ్. ఏంటి అంటే ఓకే. ప్రేమతో ఈ లవ్ అంటే ఈ ఛాలెంజెస్‌ని ఫేస్ చేసే ఆ ప్రేమని, ఓపెన్‌నెస్‌ని నాకివ్వు అని చెప్పి అడగండి.
expect and even look forward to the test and let God know that you are willing to be willing and even excited to be tried, and even it's a sign for your growth. ఏంటంటే భగవంతుడిని అడగండి అండ్ ఎక్స్‌పెక్ట్ చేయండి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఓకే. ఈరోజు నాకేం ఛాలెంజ్ ఇవ్వబోతున్నావు? ఐయామ్ రెడీ. అంటే ప్రతిరోజు లెగంగానే యెస్ ఐయామ్ రెడీ. యెస్ ఐయామ్ రెడీ. గివ్ మీ స్ట్రెంగ్త్ అట్ ద సేమ్ టైమ్ గివ్ మీ గైడెన్స్ అండ్ గివ్ మీ క్లారిటీ అట్ ద సేమ్ టైమ్ ఐయామ్ రెడీ ఫర్ ద టెస్ట్ టుడే. ఇవాళ ఏమి ఇవ్వబోతున్నావు నాకు? ఐయామ్ విల్లింగ్ టు టెస్ట్ మీ. ఏంటి అంటే నేను నిజంగానే అది నేర్చుకున్నానా? సంపూర్ణంగా నేర్చుకున్నానా? నేను ఆ స్థాయిలో మాస్టరీ స్థాయికి చేరానా? నేను అన్‌కండిషనల్ లవ్ చూపించగలుగుతున్నానా ప్రతి ఒక్కరి మీద? నిజంగానేనా? అని చెప్పి నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐయామ్ వెరీ ఎంతూసియాస్టిక్ అని చెప్పి సిద్ధంగా ఉండండి. అది ఇట్స్ ఎ సైన్ ఫర్ గ్రోత్. అంటే యాక్చువల్‌గా చెప్పాలి అంటే మన మన చాయిసెస్ ఆధారంగానే మన సోల్ యొక్క హైయెస్ట్ పొటెన్షియాలిటీకైనా రీచ్ అవ్వచ్చు. సోల్ యొక్క లీస్ట్ పొటెన్షియాలిటీకైనా రీచ్ అవ్వచ్చనమాట. సోల్ ఏంటంటే ఒక హైయెస్ట్ పొటెన్షియాలిటీ పెట్టుకొనొస్తదనమాట. ఇది చేరితే గనక ఈ యొక్క జన్మ ప్రయోజనం సంపూర్ణంగా పూర్తయింది అని జెప్పి. అలాగే మనకి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అని రకరకాల ప్లాన్స్ పెట్టుకొనొస్తాం అనమాట. ప్లాన్ ఏ ఫాలో అయితే గనక మన సోల్ యొక్క హైయెస్ట్ పొటెన్షియాలిటీ రీచ్ అయినట్టనమాట. ఇన్ ద ఇన్ ద కంప్లీట్ డివైన్ పాత్. సో, వై కాంట్ వి చూస్ దట్ ప్లాన్ ఏ? ఆ హైయెస్ట్ డివైన్ పాత్‌ని మనం ఎందుకు చూస్ చేసుకోకూడదు? సో, ఎప్పుడైతే వెన్ వి ఆర్ ఎక్సైటెడ్ టువర్డ్స్ టెస్ట్ అండ్ ఎక్సైటెడ్ టువర్డ్స్ లెర్నింగ్ అండ్ ఎక్సైటెడ్ అండ్ ఎంథూసియాస్టిక్ అండ్ బీయింగ్ వెరీ కామ్ అండ్ మనం ఎప్పుడు కూడా ప్రేమతో ఈ టెస్ట్‌లని గనక అన్ని ఫేస్ చేస్తూ ఓపెన్‌గా ఈ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తున్నాం అంటే గనక వి ఆర్ ఆన్ ప్లాన్ ఏ. వి ఆర్ ఆన్ ది హైయెస్ట్ పొటెన్షియాలిటీ టువర్డ్స్ అవర్ సోల్ ప్లాన్ అన్నమాట. సో, అల్టిమేట్‌గా సోల్ లెసన్ ఏంటి అంటే గనక ద సోల్ గ్రోస్ టు ద మాస్టరీ త్రూ ద టెస్ట్స్. అసలు సోల్ లెసన్ ఏంటి అంటే, ఈ యొక్క పాఠాలు ఈ యొక్క టెస్ట్‌లు, ఈ యొక్క ఛాలెంజెస్ ద్వారా సోల్ ఏంటి అంటే ఎదిగి, ఎదిగి మాస్టరీ స్థాయికి చేరుకుంటుంది. అంటే బుద్ధ బుద్ధత్వాన్ని పొందుతుంది. లేదంటే ఆ జీసస్ క్రైస్ట్ స్థాయికి, లేదంటే సాయిబాబా స్థాయికి. సో, ఆ స్థాయికి ఏంటంటే ఈ అనేక టెస్ట్‌ల ద్వారా ఆ మాస్టరీ స్థాయికి చేరుకుంటుంది ఆత్మ అన్నది లెసన్. మరి పర్పస్ ఏంటి? టు రెస్పాండ్ టు లైఫ్స్ ఛాలెంజెస్ విత్ కామ్, యాక్సెప్టెన్స్, క్రియేటివ్ డిగ్నిటీ అండ్ గ్రేస్. సో, మన యొక్క సోల్ పర్పస్ ఏంటి అంటే, ఈ లెసన్‌లో మన యొక్క పర్పస్ ఏంటి అంటే, వచ్చే ప్రతి ఛాలెంజ్‌ని కూడా కామ్‌గా, యాక్సెప్టెన్స్‌తో, క్రియేటివ్‌గా, ఒక డిగ్నిటీతో అండ్ గ్రేస్‌తోని వాటిని హ్యాండిల్ చేయగలగడము, వాటిని స్వీకరించగలగడము మన యొక్క పర్పస్ అన్నమాట. అందుకోసము, అవి నేర్చుకోవడం కోసము మనం ఈ టెస్ట్‌లన్నీ చూస్తూ ఉంటాము. టెస్ట్‌లన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము. సో, దట్స్ హౌ మన యొక్క ఇవాళ లెసన్ 15 కంప్లీట్ అయిందండి.